ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ పట్టుకెళ్ళినట్లు పొలానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విత్తనం పట్టుకెళ్ళాలి అనేది ప్రకృతి వ్యవసాయంలో నేను పాటించే ప్రథమ సూత్రం. ఇప్పుడు నా దగ్గర 2 అవకాడో విత్తనాలు ఉన్నాయి. ఈరోజు పొలంలో ఆల్రెడీ నాటిన బొప్పాయి మొక్కల పాదులో ఈ 2 విత్తనాలని నాటబోతున్నాను. ఈ చిన్న విత్తనంలో ఒక పెద్ద చెట్టు దాగి ఉందని ఊహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విత్తనం బెంగుళూరులో పండింది సహజ సాగు విధానంలో. ఆ నేలలో ఉన్న మైక్రోబ్స్ని ఇది మన మాచవరం గ్రామానికి క్యారీ చేస్తుంది. మన భూమి కూడా ఎలాగూ 8 సంవత్సరాల నుండి సహజ సాగు విధానంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మైక్రోబ్స్తో పెద్దగా విభేదించకపోవచ్చు. ఇక్కడ ఈ విత్తనానికి అనుకూలమైన వాతావరణమే ఉంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో హానికారకమైన మరియు వాతావరణాన్ని వేడెక్కించే రసాయనాల ప్రభావం ఉండదు కాబట్టి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ అవకాడో విత్తనం మొలకెత్తుతుందా లేదా చూడడం, అవకాడో మొక్క యొక్క సంరక్షణ గురించి మరింతగా తెలుసుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. మన రాష్ట్రంలో అరకు ప్రాంతంలో అవకాడో పండుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసే పొలాల్లో మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది కాబట్టి నేను ఈ ప్రయోగం చేస్తున్నాను.